ఇందాకే చెప్పినట్టు మేము ఖతార్ దేశం నుంచి వచ్చాము. అక్కడ ఆంధ్ర కళా వేదిక అనే ఒక తెలుగు అసోసియేషన్ నడుపుతున్నాము. నేను జనరల్ సెక్రటరీ, నా పేరు విక్రము. మా సంస్థ రజనీ గారు ఉన్నారు, ప్లీజ్ రజనీ గారు కమ్ ఆన్ ద స్టేజ్. అక్కడ మేముండి మా గురువు గారు గారు సార్ ప్లీజ్ కమ్
సో మేము సమ్మర్ హాలిడేస్ కనుక వచ్చి ఇక్కడ దేవాలయాల్లో నృత్య ప్రదర్శన చేస్తున్నామండి. సో ఈరోజు మాకు ఈ అవకాశం ఇచ్చిన దుర్గామల్లేశ్వర స్వామి వారి దేవస్థానం ఈఓ కెఎస్ రామారావు గారికి స్పెషల్లీ థ్యాంక్ యూ చెబుతూ, అలానే డిఈఓ గారు సార్ ఒకసారి స్టేజ్ మీద రండి. అలానే మాకు ఈ స్టేజ్ కోఆర్డినేషన్ అండి, దానికి ప్రత్యేకంగా చెప్పాలి. యాక్చువల్గా వర్షానికి స్టేజ్ కొంచెం కేవలం మేము వచ్చామని చెప్పేసి మాకు స్పెషల్ దీనికోసం ప్రోగ్రామ్ కోసం అరేంజ్ చేశారు రామ్జీ గారు థ్యాంక్ యూ అండి. ప్లీజ్ మీరు కూడా స్టేజ్ మీద డిఓ గారు సార్ స్టేజ్ చెప్తానండి ఒకసారి. మా ఈ చుట్టుపక్కల చిన్న పేర్లు ఏత్యశ్రీ, కిరణ్య, ఇషశ్రీ, యశ్విత, వర్షిత, రసజ్ఞ, లాస్య, అద్విత, కృషి, ధృతి, ఆరాధ్య, దివ్య, కావ్య. ఈరోజు కతార్ దేశంలో ఉంటూ కూడా భారతీయ సాంప్రదాయాలని అలాగే చిత్రాలలో చక్కటి ప్రావీణ్యంతో ఈరోజు శ్రీ అమ్మవారి సన్నిధిలో అద్భుతమైన ప్రదర్శన నిర్వహించిన చిన్నారులందరికీ కూడా నా అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ చిన్నారులందరికీ కూడా శ్రీ అమ్మవారి దివ్యాశీస్సులు ఎల్లవేళ ఉంటాయని కోరుకుంటూ వారందరికీ శుభాభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. అలానే ఈ యాక్చువల్లీ ప్రోగ్రామ్ పేరు మేము నచ్చ నీరాజన చెప్పుకున్నామండి. చెప్పినట్టు నిన్న ద్వారకా తిరుమలలో చేసాం, ఇవాళ అమ్మవారి సన్నిధిలో చేసి ఎల్లుండి చేస్తున్నాం. నేను ఇలానే చేస్తూ పిల్లల్ని మన సంప్రదాయాలని వాటిని నేర్పిస్తూ చేపించి మన ఆంధ్ర రాష్ట్రం, తెలంగాణ, తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలో ఉన్న దేవాలయాలన్నింటిలోనూ వీళ్ళ చేత నృత్య ప్రదర్శన చేయించాలనేది మా సంకల్పం అండి. దానికి మీ అందరి ఆశీస్సులు ఇవన్నీ ఉంటే కనుక డెఫినెట్గా మేము చేసి చూపిస్తామండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ కార్యక్రమానికి సంబంధించి పిల్లల యొక్క గురువు గారు వారిని డిఓ లీలా కుమార్ గారు సత్కరిస్తారు అమ్మవారి ఆలయం తరఫున. ఓకే సార్. హలో, ఇది మీరు సారీ చెప్పలేదండి. సార్ గురువు గారు ఒకసారి ఈ 4 ఏళ్ళ తర్వాత ఇండియాకి వచ్చింది. 4 ఇయర్స్ తర్వాత ఇండియాకి వచ్చి చెన్నైలో పెట్టమంటకుండా ఆంధ్రాలో పెడతాము అంటే ఏమీ అనలేదు. ఎందుకంటే ఆయన చెన్నై సార్, చెన్నై నుంచి వచ్చారండి. కానీ మన పిల్లలందరూ ఆంధ్ర అని చెప్పి 5 డేస్ నేను మీతోనే ఉంటానని చెప్పి మాతో పాటు 5 డేస్ ఉండి ఆయన ఫ్యామిలీని వదులుకుని 5 డేస్ ఉన్నారంటే రియల్లీ గ్రేట్ అండి. మీరు ఆయన అభినందించాలి. చిన్న పిల్లలతో ఛాన్స్తో ఓన్లీ 4 డేస్లో ఈ ప్రోగ్రామ్ అంతా సెట్ చేశారండి. డిఫరెంట్ ప్లేసెస్లో వచ్చినాము. థ్యాంక్ యూ సార్. అది ఇషాన్వి, కిరణ్య, యశ్విత, వర్షిత, రసజ్ఞ,
లాస్య, అద్విత, కృషి, ధృతి, ఆరాధ్య, దివ్య, కావ్య, లక్ష్మీ మేడం గారు మీరు కూడా ఒకసారి, రజనీ గారు, రజనీ గారు, లక్ష్మీ మేడం. ఇప్పుడు విక్రమ్ గారికి సన్మానం చేస్తున్నారు. ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ధర్మపదం కార్యక్రమంలో భాగంగా శ్రీ అమ్మవారి దేవస్థానంలో ప్రతిరోజు కూడా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కెఎస్ రామారావు గారి త్వర ఆధ్వర్యంతో ప్రతిరోజు చక్కటి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఈరోజు ప్రత్యేకంగా ఖతార్ దేశం నుండి వచ్చిన మన చిన్నారులందరూ కూడా ఈరోజు చక్కటి అద్భుతమైన ప్రదర్శన చూడడం జరిగింది. ఈ చిన్నారులందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు ఉంటాయని తెలియజేస్తున్నాను. అలాగే మీరు ఆంధ్ర రాష్ట్రంలో ఇతర దేవస్థానాల్లో కూడా ప్రదర్శన నిర్వహించాలి, ఈ సపోర్ట్ కావాలని చెప్పి అడిగారు. అలాగే మా శక్తి వంచన లేక మా తప్పకుండా మేమందరం కూడా ఇతర ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లందరితో ఇతర కార్యక్రమాలతో చెప్పి వారికి ఆ విధంగా ఏర్పాటు జరిగే విధంగా చేస్తానని తెలియజేస్తున్నాను. నా పేరు విక్రమ్, ఆంధ్రకళా వేదిక జనరల్ సెక్రటరీ. నేను చిన్నారు యాక్చువల్గా నాట్య నీరాజనం అనే కార్యక్రమం అనుకుని, అంటే మాకు సమ్మర్ హాలిడేస్ ఇప్పుడు జూలై ఆగస్టు మంత్లో. సో పిల్లలు వచ్చినప్పుడు ఇక్కడ అమ్మమ్మల మామూలుతో పాటుగా ఏదైనా చేయాలని చెప్పి ఒక అనుకున్నప్పుడు మా గురువు గారు వెంకటరెడ్డి సారు లేదా ఇట్లా పిల్లలతో మనం దేవాలయాల్లో నృత్య ప్రదర్శన చేపిద్దాము అని చెప్పి అనుకున్నారు. సో ఇట్లా ముందు మన అమ్మవారి టెంపుల్ అనుకున్నాము, కానీ యాక్చువల్గా రెండో ప్రదర్శనగా అమ్మవారి టెంపుల్ చేశాను అనమాట. అక్కడ మాకు ఖతార్లో యాక్చువల్గా దేవాలయాలే లేవు. అందువల్ల మాకేంటంటే పిల్లలకి దేవాలయాలు తీసుకొచ్చి వాళ్ళని దర్శనం చేయించి ఇక్కడ అలానే మన కళ మేము అక్కడ కష్టపడుతున్నాము. చిన్నపిల్లలకి అక్కడ ఏంటంటే ఈవెన్ భాష కూడా టీచర్స్ బయట దేశాల్లో ఉంటే ఇంగ్లీష్లో మాట్లాడతారు, తెలుగు నేర్పిస్తా, ఫ్రీగా నేర్పిస్తారు. కానీ ఇప్పుడు ఏంటి నృత్య ప్రదర్శన, కూచిపూడి కానీ భరతనాట్యం కానీ రకరకాల నేర్చుకుంటూ అక్కడ చేస్తున్నారు. కానీ అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ మన గుళ్ళల్లో మన రాష్ట్రంలో చేస్తే మాకు కూడా సాటిస్ఫాక్షన్ ఉంటుంది, మేము చేపిస్తున్నామన్న ఇదితో దాన్ని మొదలుపెట్టామండి. దానికి మాకు ఏపీ గవర్నమెంట్ నుంచి మనకి సపోర్ట్ వచ్చింది. అడగగానే కెఎస్ రామారావు గారు ఇమీడియట్ స్పెషల్ అరేంజ్మెంట్ చేయించి స్టేజ్ మా కోసం అని చెప్పి ఇలా
వర్షాలు ఇబ్బంది వచ్చినా కానీ మా గురించి అని చెప్పి ఈ స్టేజ్ని ఏర్పాటు చేసి మాకు కార్యక్రమం చేయించారు. చాలా ధన్యవాదాలండి. అలానే డిఓ గారికి చాలా ధన్యవాదాలు సార్. మీరు అన్నట్టు మీ సపోర్ట్ డెఫినెట్గా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న స్కూళ్ళల్లో మా చిన్నారులు ప్రదర్శన ఇచ్చి మన కళని కొంచెం ముందుకు తీసుకెళ్తాము. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. Thank you so much. Thank you so much for AKV for this Team Qatar team to arrange this big event. We never expect we will did this Amavara temple. Really thank you so much for the government and then AKV team and all the local kids and everyone. Thank you so much for this opportunity. We are every year Qatar kids will come and perform this in the regional culture. And then next part to the next generation. My name is Rakesh Prabhu. 15 years experience in Bharatanatyam. I'm working as a dance teacher, professional dance teacher. Whole school, Kodan whole school, and I'm working as a dance Frame logo.